అలరగంజావతి వశిరభోగావతి పట్టణముల పరిపాలిస్తున్నాడు దండిగిరిరాజు. ఆ యొక్క దండిగిరిరాజు వారి కుమార్తె మహాతల్లి ఉన్నది. పుట్టలో పుట్టి ఉన్నది భూలోకమాత. తోటల పెరిగినది తొలగిన మెరుపు. సముద్రముల మెరుపు సంహారేడుక. ఆ రేణుకాదేవి పాలవచ్చిన అసురాయుధము. ఆ రేణుకాదేవి పాలవచ్చిన అసురాయుధమును తన కన్నవారి పాల పంచుకున్నానండి. తండ్రి గిరిరాజు ముగ్గురు కుమారులు, మూడగ్రహుల దళము, ఎల్లగిరి దళములు, ఏనుగ సోములు, హరిదేశులంతా కదిలి ఆ త్రిపురాగూడలకు తిరిగి దండెత్తి త్రిపురాగూడల ద్రోణముల వేయినటువంటి అగ్నిభావముల జయింపజాలక గిరిరాజు వారి వంశమంతయో నిర్వంశమైనదట. కాలు వెనుసుకొని రణకల్లికి పెరిగినది ఆ గిరిరాజు వారి వంశము. అంతయో ఆ యొక్క భద్రకాస్త్రములు ఉన్నటువంటి ఆ కన్న తండ్రి ఎప్పుడైతే కన్న తండ్రి కుమార్తె ప్రార్థన చేశాడు, కలగలు నిగ్గున గడుమేలు కోరి ఆ యొక్క 7 నెలల బాలగౌరమ్మను దాదులకు అప్పగించి కంచాడ భవనములు గావించుకుని తన ప్రాణనాథుడైనటువంటి గరుడు సత్యోజమదగిరి మహాముని సమూహమునకు అమ్మవారు కదిలి వస్తున్నదయ్యా. ఏ విధముగా కదిలి వస్తున్నదనగా తన ప్రాణనాథుడైనటువంటి గరుడు సత్యోజమదగిరి మహాముని శేకడకోణలో తపసాచన తలంచాడు. తన ప్రాణనాథుడు సమూహమును కంది వచ్చినదయ్యా. ఆ సమయమున ఆ జమదగిరి మహామునిసే తన కుమారుసే సంహరించబడి మరలా జమదగిరి మహాముని సమూహం జీవకులను నష్టపడి ఆ యుద్ధమునకు దీవించమని తన ప్రాణనాథుడితో యుద్ధము కంటదట. నాథ అయ్యో నా తండ్రి ముగ్గురు కుమారులు, మూడక్షోహిల దళము, ఎల్లగిరి దళములు, ఏనుగ సొమ్ములు తనదేశులతో కదలబెట్టి ఆ త్రిపురాగూడల ఎంతో చెల్లి ఉన్నారు. ప్రాణనాథ నాథ సిద్ధపోమతి రోజుకు శిరసపోట్లు నాటి శివలింగోలకు రాజు ఒరిగి ఉన్నడయ్యో. శివలింగాలకు ఆ రోజు వరిగి ఉన్నాడు. అగస్తమా కుంభశంభోన కస్తమన పోట్టు నాటి అవనిపై ఆ రోజు వరిగి ఉన్నాడు. పొలదైన పోతు రాజుకు పొట్టబోట్టు నాటి భూమిపై విరిగి ఉన్నాడు. ప్రాణనాథ నా తండ్రికి రాజు వారికి ఉన్నది ఎచ్చి వచ్చిన
కొండల ఎందు ఒరిగి ఉన్నారు ప్రాణనాథ అదేనుగాక అనమల్లు పినమల్లు వనరాసమల్లు ఉత్తరమల్లన్న మూర్తి మలిశెట్టి అదే చెప్పిన ఆయన ఇల్లు. బలవంతుడైనటువంటి బండారమల్లు అక్క జంబుగా తల్లి ఏడుగురు వారు అన్నదమ్ములను కాలు కాల వెనుసుకొని త్రిపురమ రాలు కోడల ఎందు రణకల్లికి మురిగిన్నారు గిరిరాజవారి పంచలింగాల కొండ పొడిసెదాన్నములు పొట్టుదార పట్టుకున్నారు కనుక రణనాథ ఆ యుద్ధము నా పాల వచ్చిన యుద్ధము కనుక ఈ సమయం అన్నదే దీవించి